హాయ్ ఫ్రెండ్స్, ఏపీ రాజకీయాలు బీపీ రాజకీయాలు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను మనం దగ్గరగా పరిశీలించి చూస్తే రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కొరకు ఏవో హామీలు ఇస్తారు, మాట్లాడుకుంటారు, చేస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల సోషల్ మీడియాని వేదికగా తీసుకుని చాలామంది ప్రముఖులు అనిపించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు సోషల్ మీడియాలోనే కాకుండా అటు రాజకీయ రంగానికి అంటే రాజకీయ రంగం పులుముకొని రాజకీయంలో కూడా రాజకీయ వ్యవస్థల్లో కూడా కొన్ని అనూహ్యమైన మార్పులకు దారితీస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు తెలియపరిచేది ఏంటంటే రాజేష్ మహాసేన అన్నటువంటి ఒక ఛానల్ పెట్టుకొని ఒక మహానుభావుడు ఇంతకుముందు రకరకాల కారుకూతలు కూసేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద చాలా అప్పుడు పవర్లో లేనప్పుడు అంటే అప్పుడు ఇంకా ఎన్నికలు అవుతున్న సందర్భంలో అధికార పార్టీ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీపై అనేక కారుకూతలు కూస్తూ తన మీడియాని తను డెవలప్ చేసుకున్నాడు. అదేవిధంగా ఇటీవల మరి ఏం జరిగిందో ఎందుకు తెలియదు కానీ ఆ సదరు వ్యక్తి ఇటీవల ఇమీడియట్గా పార్టీని ఫిరాయించుకుంటూ తను కేవలం తను ఏదైతే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని తను ఆ వ్యక్తుల్ని తను డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని మాత్రం తను కొంత కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి పర్టికులర్గా ఒక పార్టీ అని కాకుండా ఒక వ్యక్తి మీడియా అని ఎప్పుడైతే తను ఒక కండువాన్ని వేసుకొని ఒక క్లాత్ అంటే ఒక క్యాప్ పెట్టుకుని ఆ రంగంలో వచ్చేటప్పుడు మాత్రం డియర్ ఫ్రెండ్స్ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటికే చాలా పత్రికలు అయితేనేమి టెలిమీడియా అయితేనేమి మీడియా రంగం చాలా వరకు ఒక పార్టీగా విడిపోయింది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా దీన్ని ఎందుకు ఉద్దేశించి చెప్పానంటే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా భారతీయులు, ఒక ప్రాంతీయ ప్రజలు, మనకు ఒక భాష ఉంది, ఒక తెలుగు భాష ఉంది, తమిళ భాష ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి ఉద్దేశిస్తూ చెప్పినప్పుడు కూడా మనందరం కూడా భారతీయులు. ఇందులో అనేక వర్ణాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అన్ని రకాల కులాలు కూడా సమాన ప్రసారం. అదంతా రాజ్యాంగం దాని సిస్టమ్స్లో నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఒక మీడియాలో తను చెప్పే అభిప్రాయాలన్నీ కూడా అందరికీ ఉద్దేశిస్తూ వెళ్ళాలి. పార్టీ అన్నది ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ పార్ట్. కానీ ప్రత్యేకంగా ఒక కులానికి సంబంధించి ఒక అణగారిన వర్గాల నాయకుడిగా చెప్పుకో ఒక అణగారిన వర్గాల ప్రజలకి నేను దానికి వకాలత్తు పుచ్చుకుంటూ చెప్తున్నటువంటి ఆ వ్యక్తి అందరినీ కలుపుకుంటూ వెళ్తే డెఫినెట్గా ముందుకెళ్తారు తప్పించి కులాలని కించపరుస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పవర్లో రాజకీయ నాయకులను తోలనాడుతూ వెళ్ళడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం ద్వారా తెలియపరుస్తుంది. అయితే ఇటీవల జరుగుతున్న వ్యక్తులు ఇటు పరిస్థితిని చూసినట్లయితే ఇప్పటికైనా ఈ వ్యక్తి ఒక స్టాండ్లో ఉంటారా లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టాండ్ మారుస్తారంది తను డెఫినెట్గా మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం ఆ వ్యక్తి మీద ఎంతైనా ఉంది. అయితే ఎందుకు దాన్ని అతని గురించి మనం మాట్లాడుకుంటాం, పదే ఎందుకు మాట్లాడుకుంటాం అంటే అతను ఇటీవల కాలంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి అదేవిధంగా తను కామెంట్ చేస్తున్న విధానం అంటే డైరెక్ట్గా కామెంట్ చేస్తున్న విధానం కొంతమందికి నొప్పించవచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు. కొంతమంది దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలియవలసిన మెయిన్ పాయింట్ ఏమిటంటే తను ఇప్పటికైనా స్టాండ్లో ఉన్నారా లేదా, ఎటువైపు ఉన్నాను అంటే కేవలం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అటువైపు వెళ్ళడం, పార్టీ అధికారంలోకి వెళ్తే ఇమీడియట్గా దాన్ని పార్టీని ఫిరాయింపు చేసుకుంటూ అది కామన్ ప్రతి ఒక్కరు చేసే పని అనుకోండి, దట్ ఇస్ ఇంపార్టెంట్. నేను దాన్ని కూడా పెద్ద ఇంపార్టెంట్గా చెప్పను. అయినప్పటికీ కూడా ఒక కులానికి ముఖ్యంగా ఇప్పటికే మన భారతీయులు చాలామంది మతాంతరికాలు జరుగుతున్నాయి, చాలామంది మతాలు మారిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్న హైందవత్వాన్ని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా ముందుగా నేను చెప్తానండి భారతీయులందరం కూడా ఒకటే మతం, అది హైందవ మతం నేను చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కొత్త మతాలు అనేవి భారతదేశానికి రావడం తప్పించి ఇక్కడైతే ఇవి పుట్టిన మతాలు కావు. సో నేను తెలియపరిచేది భారతీయులందరూ కూడా ఒకటే మతం, అది హైందవ మతం. అయితే నువ్వు మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి హైందవ మతాల్లో ఉంటూ కూడా నువ్వు వేరే మతాలను కూడా కించపరుస్తున్నావు, మతాలను కూడా కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి నువ్వు ప్రజల ద్వారా ఎన్నుకోవాలి, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాను, రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందొచ్చు, కానీ బేసిక్ రూట్స్ అనేవి మర్చిపోకుండా ఏ మతాన్ని కించపరుస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండడం వల్ల అది నీ భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పడం నా అభిప్రాయం. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది వ్యక్తులు వేరే మతాల్లో ఉంటూ కూడా రకరకాల సీఎంలు కావచ్చు, వేరే రకరకాల ఉన్నటువంటి అనేక పదవులు అనేవి పదాలు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది భారతీయులు ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచకూడదు. ప్రత్యేకంగా చెప్తున్నానండి డియర్ ఫ్రెండ్స్, హిందూ మతాన్ని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినట్టయితే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.